అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. మరొక కొత్త పెయింటింగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. నాకు జలుబు చేయడం వల్ల గొంతు కాస్త డిఫరెంట్‌గా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు నేను వేయబోయే పెయింటింగ్ ఏంటి? ఈ పెయింటింగ్ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఈ పెయింటింగ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు జరిగిన స్టోరీ అంతా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అన్నిటికంటే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి నా కంటెంట్ చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో ఉంచుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో ఉంటేనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది. 36 అవర్స్ పాటు స్పెండ్ చేసి వేసిన ఈ పెయింటింగ్ అవుట్పుట్‌ని ఈ వీడియోలో చూస్తూ ఇంకా ఈ పెయింటింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. ప్రతి ఒక్క పెయింటింగ్ ఆర్డర్ నాకు ఒక కొత్త జర్నీ లాగానే అనిపిస్తుందనమాట. అండ్ ఆ పెయింటింగ్ ఆర్డర్ చేసిన పర్సన్స్ కూడా వాళ్ళతో ట్రావెల్ చేయడం అంటే ఆ పెయింటింగ్ ఆర్డర్ ఫినిష్ అయ్యేంత వరకు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా పైన నమ్మకంతో నా ఆర్ట్స్ పైన ఉన్న ఇష్టంతో వాళ్ళు ఆర్డర్ చేయడం అనేది నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. అలానే ఈ పెయింటింగ్ ఆర్డర్ చేసిన ఆ సిస్టర్‌తో కూడా నేను మాట్లాడడం, ఇంకా ఈ ఆర్డర్ తీసుకోవడం, ఆ తర్వాత మా కన్వర్జేషన్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఈ కొరియర్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత ఆ పెయింటింగ్ చూసి నాకు ఇచ్చిన రివ్యూస్ చూసి నాకు చాలా సాటిస్ఫైడ్‌గా అనిపించింది. ఒక ఆర్టిస్ట్‌గా మనం వేసిన ఆర్ట్‌ని ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మనం చూసి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి మన హ్యాపీనెస్ అనేది బేస్ అయి ఉంటుంది. హ్యాపీనెస్ అనే కాదు సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ దొరకదు. మన ప్యాషన్‌తో మనం మన ఒక ప్రొడక్ట్‌ని తయారు చేస్తే దానిని ఎదుటి వాళ్ళు ప్రైజ్ చేస్తే ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి మాటల్లో చెప్పలేము. ఇంకా ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరిలో ఉన్న గణపవరం నుంచి లలిత గారు నాకు ఆర్డర్ చేశారు. శివపార్వతుల పెయింటింగ్ ఒకటి నాకు కావాలి సిస్టర్ అని చెప్పి అడిగారు. ఇంకా నేను సైజెస్‌ని బట్టి ప్రైజెస్ కూడా నేను సెండ్ చేశాను. నా బడ్జెట్ ఇది సిస్టర్, ఇంతలో నేను పెయింటింగ్ చేపించుకోవాలనుకుంటున్నాను అన్నారు. సరే అని నేను ఆ బడ్జెట్‌కి తగ్గట్టుగా ఒక సైజ్‌నైతే చెప్పాను. అది మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్న పెయింటింగ్ సైజ్ కంటే కాస్త చిన్నది. ఇంకా ఈ పెయింటింగ్ ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాను అనేది చెప్పాను. ఇంకా కొరియర్ ఎలా చేయాలి, డెలివరీ ఎక్కడ అని చెప్పి అడిగితే గణపవరం అని చెప్పారు. గణపవరం అంటే భీమవరం పక్కన కదా అంటే అవును అన్నారు. మాది కల్దిండినండి, భీమవరంకి దగ్గర అన్నాను. తర్వాత కొరియర్ గురించి కూడా మాట్లాడుకున్నాము. డిటీడీసీలో నేను మీకు కొరియర్‌లో సెండ్ చేస్తాను ఈ పెయింటింగ్ అని. అంతా ఓకే అయింది. ఆ తర్వాత నేను మీ వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూస్తాను. మీ వీడియోస్ అన్నా, మీ ఆర్ట్స్ అన్నా నాకు చాలా ఇష్టం. ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అని అడిగారు. ఇంకా ఆ సిస్టర్ ఆ మాట అన్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత హార్ట్‌ఫుల్‌గా నన్ను చూడ్డానికి అంత దూరం నుంచి వస్తాను అంటున్నారు అని. అయితే నేను కల్దిండి మా చెల్లి ఎంగేజ్‌మెంట్‌కి వస్తున్నానండి. ఆ ఫెబ్ 21 అండ్ 22 నేను ఊర్లోనే ఉంటాను. మీకు వీలైతే వచ్చి మీట్ అవ్వచ్చు అన్నాను. ఇంకా నేనేమనుకున్నానంటే ఎలాగో నేను ఊరికి వెళ్తున్నాను. ఇంకా ఆ సిస్టర్ కూడా నేను తప్పకుండా వచ్చి మీట్ అవుతాను అని చెప్పి అన్నారు. కొరియర్ వేయడం ఎందుకు, నేనే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నాతో పాటు పెయింటింగ్ తీసుకువెళ్ళి బై హ్యాండ్ డెలివరీ ఇస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని ఇంకా నాతో పాటు ఆ పెయింటింగ్‌ని తీసుకువెళ్ళి బై హ్యాండ్ డెలివరీ ఇచ్చేస్తాం కదా! ఇంకా ఆ సిస్టర్ కూడా వస్తున్నారు కదా అనుకున్నాను. ఆ తర్వాత ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అండ్ దానికంటే ముందు ఈ పెయింటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే నాకు వేరే ఆర్డర్ కూడా ఉండడం, ఇంకా ఈ షాపింగ్స్ అని ఇవన్నీ చూసుకోవడం, ఈ పెయింటింగ్ వేయడానికి టైం అనేది సరిపోలేదు. నేను ఓవర్ నైట్ అంతా కూర్చుని అంటే ముందు రోజు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫినిష్ చేశాను. ఆ తర్వాత శివపార్వతుల్ని హైలైట్ చేయడం వరకు మాత్రమే ఒక నైట్ 9కి కూర్చుంటే మార్నింగ్ 8 వరకు ఈ పెయింటింగ్‌ని చేస్తూనే ఉన్నాను అలానే. మధ్యలో ఒక హాఫ్ అన్ అవరో, ఒక 10 మినిట్సో న్యాప్ తీసుకోవడం గానీ, నడుము వాల్చుకోవడం గానీ కూడా చేయలేదు. అలా కంటిన్యూయస్‌గా వేస్తూనే ఉన్నాను. తెల్లారిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటి నైట్ అంతా నేను పడుకోకుండా ఇంతసేపు వేస్తూనే ఉన్నానా? అంటే ఆ డివోషనల్‌గా మనం అది కంప్లీట్ చేయాలి, ఆ శివపార్వతులది అని భక్తితో అలా కూర్చుంటే నిద్ర కూడా అసలు ఆవలింత కూడా నాకొచ్చినట్టు కూడా గుర్తులేదు. అంత ఇన్వాల్వ్ అయిపోయి ఆ పెయింటింగ్‌ని అయితే కంప్లీట్ చేశాను. ఇంకా 2 డేస్‌లో మేము జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. ఈ 2 డేస్ కొంచెం డ్రై అవుతుంది కదా! ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత డెలివరీ ఇచ్చే ముందు నేను వానిష్ చేసేసి దాన్ని ఫిక్స్ చేసి ఇవ్వచ్చు అని ఫ్రేమ్ చేయించుకొని కూడా వచ్చాను. పెయింటింగ్ ఫినిష్ అయింది. ఇట్లా ఊరికి తీసుకొస్తున్నాను. ఫ్రేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అని అప్డేట్ ఇచ్చాను. ఇంకా ఆ సిస్టర్ కూడా నాతో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. పెయింటింగ్ అనుకున్నట్లుగానే వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా ఫినిష్ అయిన తర్వాత వానిష్ చేయడానికి టైం లేదు కాబట్టి నాతో పాటు వానిష్ బాటిల్‌ని కూడా తీసుకువెళ్ళాను. ఈలోపు డ్రై అవుతుంది కదా! ఒక 2 డేస్‌లో ఇంకా డ్రై అయిన తర్వాత వానిష్ చేయొచ్చు. సెట్ అవుతుంది అని చెప్పని అది కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అండ్ ఈ మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం.
తీసుకున్నాము లింగంపల్లి నుంచి గుడివాడ వరకు వెళ్ళడానికి. ఈ ట్రైన్ జర్నీలో ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత కూర్చున్నాను. నేను ట్రైన్ ఎక్కేటప్పటి నుంచి ఒక సిస్టర్ నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంతకీ ఆవిడ నా వీడియోస్ గానీ, నా ఆర్ట్స్ గానీ ఫాలో అవుతూ ఉంటారంట. చాలా ఇష్టం అంట. నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి తను కూడా రీసెంట్‌గా ఒక ఆర్ట్ వేశారంట. నిజంగా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను ఆ ఆర్ట్ ఫోటో తీసుకోలేదు. కానీ అది నాకైతే చాలా బా నచ్చింది. ట్రైన్ ఎక్కిన తర్వాత నా అపోజిట్ బెర్త్‌లో కూర్చున్నారు ఆ సిస్టర్. గుర్తుపట్టి అవునా? కాదా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారంట. ఆ తర్వాత చేతి పైన టాటూ చూసి గుర్తుపట్టి ఇంకా కన్ఫర్మేషన్ చేసుకొని నా దగ్గరకొచ్చి "మీరు రేవతి ఆర్టిస్ట్ కదా?" అని అడిగారు. అవును అని చెప్పంగానే ఆ సిస్టర్ ఎక్స్‌ప్రెషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంత బ్లష్ అయిపోయారో అసలు. నన్ను చూడగానే మీలో ఆ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు మీకన్నా డబుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతలాగా నా ఆర్ట్స్‌ని నన్ను గుర్తుపెట్టుకొని ఇంత ఇష్టపడుతున్నారా అని. ఇంకా ఆ సిస్టర్‌తో పాటు ఫోటో తీసుకున్నాము. ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడాము. తన ఆర్ట్స్ వేసినయి చూపించింది. ఇంకా నేను కూడా ఆ సిస్టర్ యొక్క అకౌంట్‌ని ఫాలో చేశాను. అలా ఆ జర్నీలో ఆ సిస్టర్‌ని మీట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్‌ని, ఆర్ట్స్‌ని ఇంతలా అభిమానించే వాళ్ళు ఉండడం నా అదృష్టం. ఇంకా ఆ దేవుడి దయ అనుకోవాలి. అలా ట్రైన్ జర్నీ కంప్లీట్ అయ్యి ఊరికైతే వెళ్ళాము. ఆ తర్వాత ఈ పెయింటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ముందు ఒక బడ్జెట్ చెప్పిన తర్వాత ఆ బడ్జెట్‌కి నేను ఒక సైజ్ అనేది చెప్పాను కదా! ఆ తర్వాత నేను ఆ సిస్టర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇంకా తను నా వీడియోస్‌ని చూసి నన్ను ఇలా మీట్ అవుతాను అని ఇంతలా అభిమానంగా చెప్తున్నారు కదా! అని నాకు చాలా సంతోషంగా అనిపించి ఏదైనా చేద్దాము అనిపించింది. అలాంటప్పుడు నేను అమౌంట్ తక్కువ తీసుకునే కన్నా మనకేదైనా అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువొస్తే డబల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా! ఆ హ్యాపీనెస్‌ని మనీతో కంపేర్ చేయలేము. అందుకని నేను మనీ తక్కువియ్యండి, లేకపోతే మనీలో డిస్కౌంట్ ఇవ్వడం ఇలాంటిది కాకుండా ఆ సిస్టర్‌కి ఇద్దామనుకున్న సైజ్ పెయింటింగ్ కంటే ఇంకాస్త ఎక్కువ సైజునే నేను క్యాన్వాస్‌లో పెయింట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మీరు నన్ను ఇంతలా అభిమానిస్తున్నందుకు ఆ అభిమానానికి నేను చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతూ ఉంటాను. దానివల్ల నేను మీకు రిటర్న్‌లో ఏదన్నా అలా హ్యాపీగా చేద్దాము అనిపిస్తూ ఉంటుంది. అందుకని అలా పెద్ద సైజ్ పెయింటింగ్ చేసి నేను ఔట్ స్కెచ్ అనేది పంపించాను. రఫ్ స్కెచ్ ఫోటోని. సిస్టర్ నేను తక్కువ సైజ్‌లోనే అన్నాను కదా! అన్నారు. అప్పుడు నేను చెప్పాననమాట. లేదు మీరు ఎంత అనుకున్నారో అంతే బడ్జెట్ ఇయ్యండి. ఇంకా నేనైతే నా సైడ్ నుంచి పెద్ద సైజ్‌లో పెయింట్ చేసి ఇస్తున్నాను అని చెప్పన్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ సిస్టర్ అయితే. అండ్ పెయింటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా ఊరికి వెళ్ళాం పెయింటింగ్‌ని తీసుకొని. అక్కడ నేను ఆ పెయింటింగ్‌ని రివీల్ చేస్తూ వీడియోస్ అనేది కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఆ సిస్టర్ అనేది రావాలనమాట. నేను ఇంటి లొకేషన్ కూడా ఆ సిస్టర్‌కి షేర్ చేశాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు అనుకుని వెయిట్ చేస్తున్నాను. ఎంగేజ్‌మెంట్ అంతా జరుగుతుంది. ఇంకా సిస్టర్ కూడా వస్తే మీట్ అయ్యి కొంచెం కాసేపు స్పెండ్ చేద్దాము అనుకున్నాను గానీ, ఈలోపు తనకేదో ప్రాబ్లమ్ రావడం వల్ల జర్నీ అనేది క్యాన్సిల్ అయింది. ఈవినింగ్ వరకు ఇంకా వస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను కానీ, తర్వాత ఇంకా రిప్లై వచ్చింది. సిస్టర్ నేను రాలేకపోతున్నాను అని. ఇంకా ఓకేలేండి పర్లేదు అని చెప్పి ఈ పెయింటింగ్ అనేది ఎలా రీచ్ అవుతుంది అనే వేలో నేను ఆలోచించుకుంటున్నాను. ఎందుకంటే నేను కల్దిం నుంచి ఎప్పుడు పెయింటింగ్స్ కొరియర్ చేయలేదు. హైదరాబాద్‌లోనే ఎక్కువ పెయింటింగ్స్ అన్నీ ఇక్కడే వేస్తూ ఉంటా కాబట్టి ఇక్కడి నుంచి అలవాటు గానీ, అక్కడ కల్దింట్లో ఇదివరకు డీటీడీసీ కొరియర్ సెంటర్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఉందా లేదా నాకు డౌట్‌గా ఉంది. నేనేంటంటే ఇంకా ఆ రోజే నైట్ బయలుదేరిపోతున్నాం కాబట్టి ఇంకా చెల్లికి ఆ బాధ్యతను అప్పజెప్పేసి వచ్చేసాననమాట. ఇంతకీ నెక్స్ట్ డే వెళ్ళి వీళ్ళు కొరియర్ చేద్దామని వెళ్ళి చూస్తే ఆ కొరియర్ సెంటర్ అనేది కల్దింట్లో లేదు. అయితే కైకలూరు గాని లేతే భీమవరం, ముదినేపల్లి ఇట్లా సరౌండింగ్స్‌కి వెళ్ళి వేయాల్సొస్తుంది. అరే! ఆ విషయం నాకు ముందు తెలిసినా నేను మళ్ళీ హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇచ్చేదాన్ని కదా అని అనుకుంటే ఇంకా డ్యాడీ అన్నారు, లేదులే నేను కైకలూరు వెళ్ళి కొరియర్ చేసి వస్తాను అని చెప్పన్నారు. అలా మా డ్యాడీ ఈ పెయింటింగ్‌ని కైకలూరు తీసుకువెళ్ళి అక్కడి నుంచి గణపవరానికి కొరియర్ చేశారు. ఆ కొరియర్ అనేది ఒక 2 డేస్‌లో రీచ్ అయింది. కొరియర్ రీచ్ అయిన తర్వాత ఆ సిస్టర్ ఎలా రెస్పాండ్ అయ్యారనేది మీరే చూడండి. నాకైతే ఈ మెసేజ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా శివపార్వతులు ఇద్దరూ వచ్చి మా ఇంట్లో అలా కూర్చున్నట్లుగా అనిపిస్తుంది సిస్టర్. చాలా బాగుంది పెయింటింగ్ అని చెప్పన్నారు. ఆ వర్డ్స్‌కి వచ్చే ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ ఇంకా ఏది బీట్ చేయలేదు కూడాను. 36 అవర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇంకా నైట్ ఔట్ కూడా చేసి వేసిన ఈ పెయింటింగ్‌కి నేను పడిన కష్టం అంతా ఆ ఒక్క మెసేజ్‌తో మర్చిపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు పెయింటింగ్ ఆర్డర్ చేసినందుకు. అండ్ ఇలానే ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళందరూ హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించి మీరు ఈ పెయింటింగ్స్ వేయించుకోవడం చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్‌ని ఇంకా ఆర్టిస్ట్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉండడం చాలా గ్రేట్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు. ఇంకా ఈ పెయింటింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే జనరల్‌గా 16/20 ఇంచెస్ సైజ్ పెయింటింగ్‌కి
9,000 నుంచి 12,000 వరకు చార్జ్ చేస్తాము. అండ్ బేస్డ్ ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద పెయింటింగ్. అండ్ ఇంకొకటి కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే స్ట్రెచ్డ్ ఫ్రేమ్ అయితే, అంటే చుట్టూరు వుడెన్ ఫ్రేమ్ వస్తుంది కదా క్యాన్వాస్కి, అలా అయితే ఒక 500 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఫ్రేమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి, నెగోషియబులే. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నా నెంబర్ని ఇక్కడ వీడియోలో ఇస్తాను, మీరు దానికి మెసేజ్ చేయొచ్చు. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇదండి ఈ శివపార్వతుల పెయింటింగ్ ఆర్డర్ వెనుక ఉన్న స్టోరీ. ఆ నిండు పున్నమి వెన్నెలలో శివపార్వతులు ఇద్దరు ఎంతో ప్రేమగా, చాలా పీస్ఫుల్గా అలా రిలాక్స్ అవుతున్న ఆ మూమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరెన్నో ఆర్ట్స్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.